యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని, యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా ఉండాలని యువతకు దిశ నిర్దేశం చేసిన అడిషనల్ డీసీపీ మహేందర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో దుబ్బాక పోలీస్ సర్కిల్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంపై దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ మున్నూరు కృష్ణ, ఎక్సైజ్ శాఖ సిద్దిపేట ఇన్స్పెక్టర్ చాణక్యలు అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ మహేందర్ హాజరయ్యారు. అదేవిధంగా దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, జెడ్పీటీసీ కడతల రవీందర్, దుబ్బాక తహసీల్దార్ సలీం, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఎంపీఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆలోచన మంచి నిర్ణయమని, ఇది ముఖ్యంగా యుక్త వయసు 16 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వయసు వారే ఎక్కువగా డ్రగ్స్ కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా తయారయ్యి మత్తులో ఏమి చేస్తున్నారో తెలియకుండా పోతుందని, ఎక్కువగా ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులే చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారని, వీటి వల్ల నేరాలకు పాల్పడుతున్నారని, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారని, డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా డ్రగ్స్ కు దూరం ఉండాలని, యువత మంచి స్నేహితులను ఎంచుకోవాలని, డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తులతో కలిసినందువల్లనే ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతూ బానిసలవుతున్నారని తెలిపారు. డ్రగ్స్ ని నిర్మూలించే దిశగా పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ మన్నే స్వామి, భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్, కానిస్టేబుళ్లు, పోలీస్ బృందం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోతనక రాజయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మంద చంద్రసాగర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మిరుదొటి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేవలం మహానగరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అలవాటు క్రమేపీ మన గ్రామాలకు కూడా పాకుతుంది. ఈ విష సంస్కృతిని చూసి సీఎం గారు గత అక్టోబర్లోను మరియు లాస్ట్ మంత్ 28వ తారీఖులోను తీవ్ర ఆవేదన చెంది ఇటువంటి మాదక ద్రవ్యాలని మన రాష్ట్రం నుంచి కూకటి వేళ్లతో పెకిలించాలనేసి వాటికి అందరి సహాయ సహకారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అందరి సహకారాలు కావాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోనూ, స్కూల్స్లోనూ, కాలేజీలోనూ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా మనకు చెప్పుకోవాలా, ఇదే విధంగా 2-3 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి అక్రమ సారా గుడంబాలను మన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు, ప్రజలు అందరి సహకారంతో వాటిని సమూలంగా కూకటి వేళ్లతో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ సహాయ సహకారాలు అందరికీ కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే, మాదక ద్రవ్యాలు అనేది అది ఒక టెంప్టింగ్గా ఉంటుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనేది ఏ విధంగా దీనికి ముందుగా అలవాటయ్యేది బిట్వీన్ 16 నుంచి 30 ఏళ్ల లోపల వాళ్ళు తొందరగా అలవాటు పడతారు. అంటే వాళ్ళకి అడోల్సెన్స్ ఏజ్, ఆ ఏజ్లో వాళ్ళకి ఏది చేసినా కూడా ఉత్సాహంతో ఉంటుంది. కాబట్టి ముందుగా ఏదో ఉత్సాహంతో సరదా కోసం స్టార్ట్ చేస్తారు. దీనికి కూడా స్టార్ట్ చేయడానికి, వీళ్ళకి అలవాటు చేయడానికి కొన్ని పెడ్లర్స్ ఉంటారు, గ్యాంగ్ లీడర్స్ లాగా. వీళ్ళు అలవాటు చేసిన తర్వాత దాన్ని మానుకోవటం అనేది చాలా చాలా కష్టమైన పని. ఒకసారి అలవాటు పడితే దాన్ని మానుకోవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దాన్ని ముందుగానే ఉంచివేయాలని కోరుకుంటారు. దీనికి ఏ విధంగా అవుతుందో ఒకసారి మీకు తెలియజేస్తాను. మేమే కాదు, కానీ ఇక్కడే అందరూ బోల్తా పడతారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మనిషిని చివరికి తనను బానిసగా మార్చుకుంటుంది.
స్నేహితులు, కుటుంబం, బంధువులు మరిచి ఒంటరి వారు చేస్తారు. డ్రగ్స్ కోసం వాటిని పొందాలనే తపనతో నేరాలు, హత్యలు చేసేందుకు కూడా వాళ్ళు వెనకాడు. చివరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. దాని ఇవ్వచ్చు. అది మానసిక వైద్యులు చెప్తున్నారు. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరాస్, గంజాయి, మారిజువా, కొకాయిన్, వీడ్ ఆయిల్, LSD ఎక్సెట్రా ఇలా రకరకాల పేర్లతో చలామణి అవుతున్నాయి ఈ మాదక ద్రవ్యాలు. ఇది ఘన పదార్థం సాలిడ్ రూపంలో కూడా ఉంటాయి, ద్రవ్య రూపంలో కూడా ద్రవ రూపంలో, పౌడర్ రూపంలో కొని, తర్వాత ఇందాక మన మేడం గారు చెప్పినట్టు పీలుస్తుంటారు. పేరు ఏదైనా దాని ప్రభావం ఒకటి. వాళ్ళు మనిషి ఉన్నతమైన పదవిలో ఉన్నా, ఉన్నత ధనవంతులైనా, పేదవాళ్ళైనా దాని యొక్క ఎఫెక్ట్ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు డ్రగ్స్ అనేది ఫస్ట్ నుంచే నో చెప్పడం అనేది మంచిది. దీనికి ఈ విధంగా అలవాటు అవ్వటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. తల్లిదండ్రుల నిరాదరణ, ఒంటరితనం, చదువుల ఒత్తిడి. ఈ మధ్య చదువుల ఒత్తిడి పిల్లలు కూడా చూస్తున్నాము. వాళ్ళని బేరీజు వేసేది మార్కులు, ర్యాంకు తోటి బేరీజు వేస్తుంటే ప్రతి విద్యార్థి యొక్క దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకోలేక వాళ్ళ ఈ చదువులో మార్కులు దాన్ని సాధించే వాళ్ళని ఒక గుర్తింపు తెస్తున్నారని, కొంతమంది మమ్మల్ని మార్కులు రాకపోతే చిన్నగా చూస్తున్నారని ఆ మానసిక ఒత్తిడి కూడా లోనయ్యి వాళ్ళటంటే వాళ్ళు ఒక లెవెల్లోనే ఆగిపోతుంటారు. వాళ్ళు క్రమేపీ ఏం చేస్తుంటారంటే ఇక మన అందరూ చులకనగా చూస్తున్నారని చెప్పేసి వెళ్ళిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అనేది ఈ డ్రగ్స్కి వాటికి అలవాటు పడతారు. ఇటువంటి కేటగిరీ చూసుకొని కొంతమంది ఈ డ్రగ్ పెడ్లర్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి మెల్లిగా అలవాటు చేస్తారు. సరదాగా ఫ్రీగా ఇస్తారు, తర్వాత వీళ్ళు దానికి అలవాటు పడాల్సి వస్తుంటుంది. జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి, కానీ వాటికి మనం బానిస అవ్వకూడదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5.6% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ యూజింగ్ ద డ్రగ్స్. ఐరస్ వారి రిపోర్ట్ ప్రకారం ఉన్నది. 1800 కోట్ల మంది ప్రపంచం మొత్తంలో డ్రగ్ అబ్యూస్కి అలవాటు పడ్డారు. మన దేశంలో దాదాపు 10 లక్షల మంది ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఇందాక ఇప్పుడు మనం ఓపీ చూస్తాం. ఓపీ చూస్తే ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ అలవాటుని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి మనం టాబ్లెట్ రాస్తాం. బట్ వాళ్ళు ఏమడుగుతారు, ఫస్ట్ నాకు నొప్పికి ఇంజక్షన్ ఇవ్వమా, నాకు చాలు అంటారు. డాక్టర్ ఒకవేళ నొప్పికి ఇంజక్షన్ రాస్తే డాక్టర్ మంచిది, లేకపోతే లేదు. అట్లా అంటే పిఎస్సి ఫీల్డ్ లో జరుగుతుంది చెప్తున్నాను నేను. అట్లా నొప్పులకి టాబ్లెట్లకు బాగా అలవాటు పడుతున్నారు. అది ఒక రకమైంది. ఇంకొకటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా గట్లో అంటే మనకు జీర్ణక్రియ అనేటువంటిది, అజీర్ణాశయం ఉంటుంది కదా, దాంట్లో మనకు మంచి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు చేసేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా అంటే డైలీ తీసుకునే దానికంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దానికి ఒక రకమైనటువంటి అలవాటు పడిపోతారు. అంటే అది లేకపోతే ఇక నేను ఉండలేను అట్లాంటి సిచ్యువేషన్ కి వస్తారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు. తీసుకోవడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ శరీరంలో జీర్ణవాయువులో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది, చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. దాంతో మొత్తం గట్టి ఫ్లోరా అంతా తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. దాంట్లో ఏమైతుంది, ఆకలి అనేది మందగిస్తుంది. ఆకలి మందగించడం ద్వారా ఏమైతుంది, వాళ్ళు పూరు అంటే ఆహారం అనేది సరిగా తీసుకోరు. ఆహారం తీసుకోకపోవడం ద్వారా ఏమైతుంది, ఆకలి మందగించిపోతుంది. సో శారీరకంగా వాళ్ళు చచ్చిపడిపోతారు. అంటే మెంటల్ గా వాళ్ళు అడిక్ట్ అయిపోయారు. ఒకటి మెంటల్ గా దెబ్బతిన్నారు, శారీరకంగా అంటే ఫస్ట్ ఆకలి మందగించిపోయింది. సో అన్నం సరిగ్గా తినకపోవడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల మళ్ళా కండరాలు కానీ నరాలు కానీ వ్యాధికి గురవుతాయి. అంటే ట్రెమర్స్.
ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ డ్రగ్ అబ్యూస్ అంటే మత్తు పదార్థాలు అవి చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో మన బాడీలో బ్రెయిన్ ని యాక్టివేట్ చేసేటువంటి అంటే ముఖ్యంగా మనకు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. అది ఫ్రెండ్ సర్కిల్లో ఒకరి నుంచి ఒకరికి ఒక అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటుని ఇంకొకరికి ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లలో అలవాటు చేసుకోవడము, లేకపోతే వాళ్ళకి ఎకనామికల్ స్టేటస్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, మెంటల్ గా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి ప్రభావం లేకపోవడం వల్ల కానీ, ఇటువంటి వాటి వల్ల మెయిన్ గా యువత అనేటువంటిది ఈ చెడు ప్రభావం సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన ఇండియాలో ప్రభావానికి ఎక్కువ గురవుతుంది అంటే ఆల్కహాల్ వల్ల చాలా మంది దుష్ప్రభావానికి గురవుతున్నారు. ఆల్కహాల్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవి కానీ, ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. మెయిన్ గా మనకి అంటే నేషనల్ హెల్త్ సర్వేలో మనం సర్వే చేసుకుంటే మోస్ట్ కామన్ డ్రగ్ అబ్యూస్ అంటే చాలా మెయిన్ గా ఉన్నటువంటిది. ప్లస్ మా ఫీల్డ్ లో మేము డైలీ ఓపీ చూస్తున్న బేస్ ప్రకారంగా చూస్తే కూడా టాబ్లెట్స్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ 2.21% వరకు మెయిన్ గా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా ఎక్కువ డ్రగ్ అబ్యూస్ అనేది జరుగుతుంది. యువత అనేది ఇంకోటి చెప్తాను. అయితే దీంట్లో పెయిన్ కిల్లర్స్ నార్కోటిక్స్ అని అంటారు. ఇవి తర్వాత హాలుసినేషన్స్ అని ఉంటాయి. 4 రకాలు ఉంటాయి. ఇందులో మనం తీసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. తీసుకునే విధానాలలో 3 రకాలు. ఒకటి టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు, కొంతమంది ఏమో ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు, కొంతమంది ఏమో పీల్చుకునే రకంగా ఉంటాయి. అసలు డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటిది మనకి మానసికంగా కానీ, సామాజిక పరంగా కానీ, లేదంటే శారీరకంగా కానీ మన బాడీని ఒక రకమైనటువంటి అలవాటుకు గురి చేసి, అంటే నిమిత్త మాత్రంగా వాడేదానికంటే ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల వల్ల యువత అనేది చెడిపోతుంది. దాన్ని డ్రగ్ అబ్యూస్ అని అంటారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎక్స్చేంజ్ పోలీస్ శాఖ వారికి మరొకసారి నమస్కారాలు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. ఉక్కుపాదంతో అరికట్టాలన్న నిషేధంతో ఈ రోజు మన మండలం వైజ్ గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నిషేధించాలి. మన ప్రజా ప్రతినిధుల ద్వారా మండలాల వైజ్ గా ఇది పెద్ద ఎత్తున అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా యువత బానిసైతున్నారు ఈ డ్రగ్స్ విషయంలో. తల్లిదండ్రులు ఎన్నో కలలుగడుతున్నారు. మా కొడుకులు గాని, బిడ్డలు గాని డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, కలెక్టర్ కావాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంటే ఈ రోజు వాళ్ళ ఆరోగ్యరీత్యా అన్ని విధాలా చెడిపోతున్నారు, డ్రగ్స్ కు బానిసై. ఇట్లాంటి అరికట్టాలి. ప్రజాప్రతినిధులుగా మన వంతు సహాయం చేయాలి. మనం అందరం డ్రగ్స్ వాడకాన్ని అరికట్టి పోలీస్ శాఖకు మన వంతు సహాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవో గారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీఓ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మంచి సందేశం ఇచ్చారు. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ, విద్యార్థులు, మిగతా సభ్యులందరినీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి రాఘవ మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాదక ద్రవ్యాలపైన అవగాహన ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సంవత్సరము అక్టోబర్ నెలలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత
లాస్ట్ మంత్ జనవరి 20వ తారీఖు రోజు కూడా మా డీజీ గారితో తర్వాత ఇతర ఎస్పీ గారు సిపి గారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ అండ్ పోలీసు అధికారులతో మన రాష్ట్రంలో ఈ యొక్క గంజాయిని అట్లాగే డ్రగ్స్ ను తుదముట్టించాలని చెప్పడంతో అందరికీ అంటే మన రాష్ట్రంలో అందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మన యొక్క సిద్దిపేట కమిషనర్ పరిధి లోపల ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో మనకు ఒకప్పుడు పీపుల్స్ వార్ తర్వాత ఈ సిపిఐ మావోయిస్టులు అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులతో తుదముట్టించాము. అలాగే ఉగ్రవాదులను కూడా మన రాష్ట్రంలో లేకుండా చేశాము. అలాగే మతోన్మాదాలను కూడా మన రాష్ట్రంలో చేశాము. అలాగే ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ అనేది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి దానిపైన యువత చెడు ప్రభావం పోతుంది కాబట్టి మన యొక్క యువతను రక్షించుకోవడానికి మన యొక్క పిల్లలను రక్షించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క డ్రగ్స్ ను అరికట్టడానికి కంకణం కట్టుకుంది. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మన సీఎం గారు చెప్పింది కాబట్టి అందులో ఆ ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములయ్యి మనకు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కానీ మన సిద్దిపేట జిల్లా కానీ తర్వాత మన దుబ్బాక ముద్దటి ప్రాంతం కానీ డ్రగ్స్ తర్వాత మాదక ద్రవ్యాల రహిత దుబ్బాక మరియు ముద్దటి గ్రామాలు ఉండడానికి మీ అందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఏ రకంగా అయితే మనము నిర్మూలించాము, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యువత మన భారతదేశంలో ఉన్నది. ఆ యువత తలుచుకుంటే ధైర్యం సాధించలేదు. ఆ యువత చెడు ప్రభావాలు తర్వాత ఈ యొక్క చెడు దురదృష్టం అలవాటు కుటుంబాలు విచ్ఛిన్నం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. దీంట్లో ఎక్సైజ్ అండ్ పోలీసు సంయుక్తంగా ఈ యొక్క దాడులు అరికట్టడానికి మెయిన్ ఏంటంటే ఏదైనా అరికట్టాలన్నా దానికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యము. దీంట్లో మనకు మన సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తర్వాత ఎక్కువగా మనకు పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి. పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి యూపీ, రాజస్థాన్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారు. ఎక్కువగా మనకు ఈ యొక్క కార్మికులు కానీ చాలా బాగా చదువుతాడు. వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉంటాడు, ఎక్కువ చదవలేకపోతున్నాడు, మార్క్స్ తక్కువ వస్తుంటాయి. దానివల్ల ఏమైతుందంటే తను కొంచెం డిప్రెషన్ లోనవుతుంటాడు. పక్క వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లిగా డ్రగ్స్ అనేది అలవాటు చేస్తారు. స్టూడెంట్స్కి ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు అలవాటు అయిన తర్వాత. తదుపరి ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారో దానివల్ల చాలా పర్యవసానం ఉంటాయండి. హ్యూమన్ బాడీలో నర్వ్ సిస్టమ్స్ అండ్ అదర్ సిస్టమ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే డ్రగ్స్ గురించి ఏ పని చేయడానికైనా వెనుకడు. అలాగే డ్రగ్స్ మత్తులో ఏం చేస్తారంటే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్ తీసుకుంటారు, బైక్ ని ఎంత స్పీడ్గా వెళ్తుంటారంటే వాళ్ళు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకే కాదు ఎదుటి వాళ్ళకి నష్టం చేస్తుంటారు. ఇలాంటి అనేక సమస్యలు డ్రగ్స్ వల్ల ఉంటాయి. కావున యువత ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ కు ఎడిక్ట్ అనేది కావద్దండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా యువతని ఉద్దేశించి యువకులు డ్రగ్స్ కి ఎడిక్ట్ కావద్దనే ఉద్దేశంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం అనేది పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనిపైన ఇంతకుముందు పెద్దలు చాలా మంచిగా వివరించారు. కాబట్టి ఎక్కడైనా మీకు డ్రగ్స్ అనేది ఎక్కువ ఎలా ఉంటుందంటే కాలేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాలేజీ నుంచి డ్రగ్స్ స్టార్ట్ కావడం, కాలేజీలో డ్రగ్స్ యూజ్ చేయడం, అక్కడ మీరు ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పోలీస్ శాఖకు ఇన్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి యువత ఎలాంటి డ్రగ్స్ కు అలవాటు పడకుండా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ కు అలవాటు పడి ఎక్కువ నేరాలు జరుగుతుండడం చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానికి గాను ప్రజాప్రతినిధులుగా మనమందరం కూడా ఆ డిపార్ట్మెంట్ వారికి సహకరించి దాన్ని నిర్మూలించే దాంట్లో మన పాత్ర కూడా కీలకంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి అనేటువంటి డ్రగ్స్ సైలెంట్ గా విద్యార్థుల్లో యువకులలో చేరి మన జీవితాలను అగమ్య గోచరంగా నిర్వీర్యం చేసేటువంటి పాత్ర
పోషిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా యువత టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా డేంజర్ ఏజ్ అది. టీనేజ్ అంటే చాలా ఉత్సాహంగా ధైర్యంగా మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ఏజ్. దానికి తోడు డ్రగ్స్ కింద తోడైతే వాళ్ళు అనేక నేరాలు చేయడానికి వాళ్ళ జీవితాలను కోల్పోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది, బాడీని ఉత్తేజం చేస్తుంది. కాబట్టి ఇందాక డాక్టర్ మేడం గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టు అది మన శరీరంపై మెదడుపై అనేక పరిణామాలు చూపుతుంది. కాబట్టి డ్రగ్స్ అనేది కొన్ని కుటుంబాలను నిర్వీర్యం చేస్తా ఉంది. తల్లిదండ్రులు ఎంతో గొప్పగా ఊహించుకొని పిల్లలను చదివిస్తారు. మామూలు కాలేజీ పోతుండ్రు, బయటికి పోతుండ్రు, ఇందులో ఉన్నతమైనటువంటి చదువులు చదివి మా కుటుంబాన్ని పోషించడం అనేటువంటి దశలో వీళ్ళు ఒక్కొక్కరు స్నేహితుల వల్ల అది ముందు గమ్మత్తుగా స్టార్ట్ అయ్యి అప్పటి మనం సంతోషంతో ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు దాన్ని అడిక్ట్ అయ్యే విధంగా తయారు చేస్తుంది. ఈరోజు చూస్తా ఉన్నాము, విద్యార్థులు ఎన్నో యాక్సిడెంట్లు, అనేక రకాలైనటువంటి నేరాలు చేస్తా ఉన్నారు తెలిసి తెలియని ఏజ్ లో. దానికి మొత్తం ఈ డ్రగ్స్ వల్లనే వాళ్ళు ఒక విధమైనటువంటి మైకంలో ఉండి మత్తులో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటిది సరైనదో కాదు తెలియలేని పరిస్థితులలో కూడా ఇటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో మన గ్రామాలలో ఇటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ శాఖ వారికి తెలియజేసినట్లయితే మనం కూడా మన యొక్క జీవితాలను ఎంతో కొంత మెరుగుపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మన గ్రామాలలో కానీ మన ఏరియాలో కానీ మనకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా డ్రగ్స్ ఇటువంటి మత్తు పదార్థాలు తీసుకుంటే వెంటనే పోలీస్ శాఖ వారికి, ఎక్సైజ్ శాఖ వారికి వివరించినట్లయితే దాన్ని మనం నిర్మూలించినట్లయితే ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణంలో మన పాత్ర కూడా ఉండేటట్లుగా మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పనిచేసే పరిసర ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలని అందరికీ వివరిస్తానని, ద్రవ్య రహిత ప్రాంతముగా పనిచేస్తానని దేవుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042